అయానిక్ బాండ్. అయానిక్ బంధము అనగా ఏమి? ఎలక్ట్రాన్లు ఒక యాటమ్ నుండి ఇంకొక యాటమ్కి ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ తర్వాత ఒక రకమైన ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ దట్ ఎగ్జిస్ట్ బిట్వీన్ టూ యాటమ్స్. ఆ రెండింటి మధ్యలో ఒక రకమైన ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ విధంగా సపోజ్ ఎగ్జాంపుల్ చూద్దాం మనం ఇక్కడ మెగ్నీషియం క్లోరైడ్. ఈ మెగ్నీషియం క్లోరైడ్ చూసినట్టయితే ఫస్ట్ మీరు ఏం రాయాలి? మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఈజ్ 12. హియర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p6 3s2. దిస్ ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ మెగ్నీషియం. మెగ్నీషియం వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మెగ్నీషియం ఆటమ్ ఈజ్ అన్స్టేబుల్. ఎందుకు? అష్టకం నియమం ప్రకారము వ్యాలెన్స్ షెల్లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్టయితే అది స్థిరమైన ఆటమ్గా లేదా అయాన్గా చెప్పొచ్చు. కానీ ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది అన్స్టేబుల్. ఆ 2 ఎలక్ట్రాన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఇక్కడ మెగ్నీషియం ఈజ్ రెడీ టు డొనేట్ 2 ఎలక్ట్రాన్స్. ఇక్కడ నెక్స్ట్ ఆటమ్ క్లోరిన్ ఉంది. క్లోరిన్ అటామిక్ నెంబర్ 17. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 2p6 3s2. ఇక్కడ క్లోరిన్ వ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉండడం జరిగింది. క్లోరిన్ ఆటమ్ ఈజ్ స్టేబుల్? నో, ఇట్ ఈస్ అన్స్టేబుల్. ఎందుకోసం అంటే క్లోరిన్ ఆటంలో 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇట్ ఈస్ అన్స్టేబుల్. ఇట్ ఈస్ రెడీ టు అట్రాక్ట్ 1 ఎలక్ట్రాన్ అండ్ కన్వర్ట్ ఇన్ టు స్టేబుల్. హౌ ఇట్ విల్ బికమ్ స్టేబుల్ అంటే మెగ్నీషియం, ఇప్పుడు చూడండి, మెగ్నీషియం కంటైన్స్ 2 ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 చుక్కలు పెట్టాను ఇక్కడ. ఎందుకు? వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి నేను 2 చుక్కలు పెట్టడం జరిగింది అకార్డింగ్ టు లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్. తర్వాత ప్లస్ సిఎల్. సిఎల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7. 1 2 3 4 5 6 7. 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మరి ఇంకో క్లోరిన్ లైన్ ఉన్నాయి 7 ఎలక్ట్రాన్స్. 1 2 3 4 5 6 7. ఇప్పుడు క్లోరిన్ ఈజ్ రెడీ టు అట్రాక్ట్ 1 ఎలక్ట్రాన్. మెగ్నీషియం ఈజ్ రెడీ టు డొనేట్ 2 ఎలక్ట్రాన్స్. సో హియర్ it is ready to donate 1 electron and this is ready to donate another electron. ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 3s2 అని రాయండి. ఇక్కడ క్లోరిన్లో ఎన్ని ఉన్నాయి? 3s2 3p5. ఇక్కడ కూడా అంతే, 3s2 3p5. ఇలా ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసిన తర్వాత మెగ్నీషియం ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ మెగ్నీషియం అయాన్. Chlorine is converted into chlorine ion. Now it is gives rise to Mg2 plus అంటే 1 2 3 4 5 6 7 8 మెగ్నీషియం అయాన్ Cl 1 2 3 4 5 6 7 8 Cl మైనస్గా ఇక్కడ Cl -1గా ఏర్పడింది. మెగ్నీషియం ఈజ్ రెడీ టు డొనేట్ దిస్ 2 ఎలక్ట్రాన్స్. ఎందుకు ఈ 2 ఎలక్ట్రాన్లు డొనేట్ చేస్తుంది? ఇది డొనేట్ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ వాట్? స్టేబుల్. అంటే నెక్స్ట్ సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి అవి స్టేబుల్. తర్వాత ఇక్కడ చూడండి, క్లోరిన్ ఈజ్ రెడీ టు అట్రాక్ట్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. 1 ఎలక్ట్రాన్ మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. క్లోరిన్ ఈజ్ రెడీ టు అట్రాక్ట్ చేసిన తర్వాత టు బికమ్ స్టేబుల్. సో ఇక్కడ చూసినట్టయితే మెగ్నీషియం క్లోరిన్ టు ఫార్మ్ మెగ్నీషియం క్లోరైడ్ కాబట్టి Mg2 ప్లస్ Cl మైనస్ ఏమవుతుంది? ఇక్కడ MgCl2గా మనకి ఇక్కడ ఏర్పడుతుంది. సో ఈ విధంగా ఇక్కడ మెగ్నీషియం క్లోరైడ్ ఏర్పడడం జరుగుతుంది. సోడియం ఆక్సైడ్ ఎగ్జాంపుల్, ఇది అయానిక్ బాండా, కోవలెంట్ బాండా, కోఆర్డినేట్ కోవలెంట్ బాండా ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఎన్ని? సోడియం అటామిక్ నెంబర్ ఈజ్ 11. హియర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2 2p6 3s1.
హియర్ వ్యాలెన్సీ షెల్లో చూసినట్టయితే ఓన్లీ ఒకటే ఎలక్ట్రాన్ ఉన్నది. ఇక్కడ ఆక్సిజన్ 8 1s2 2s2 2p4. ఇక్కడ చూసినట్టయితే s ఆర్బిటాల్ కంటైన్స్ ఓన్లీ 1 డీజెనరేట్ ఆర్బిటాల్. కాబట్టి s ఆర్బిటాల్ అనగానే ఎప్పుడైనా ఓన్లీ 1 బాక్స్ డ్రా చేయండి. p ఆర్బిటాల్ కంటైన్స్ 3 బాక్సెస్, నథింగ్ బట్ 3 డీజెనరేట్ ఆర్బిటాల్స్. వాట్ ఆర్ దే? px, py, pz. ఇక్కడ చూసినట్టయితే s ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, p ఆర్బిటాల్లో 4 ఎలక్ట్రాన్లు 1 2 3 4. సో హియర్ వ్యాలెన్సీ షెల్లో ఆక్సిజన్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది స్టేబులా? ఇది అన్స్టేబుల్. సోడియం స్టేబులా? ఇది కూడా అన్స్టేబుల్. హౌ ఇట్ విల్ బికమ్ స్టేబుల్? మీన్స్ సోడియం ఈజ్ రెడీ టు డొనేట్ 1 ఎలక్ట్రాన్. ఈ ఉన్న ఎలక్ట్రాన్ డొనేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఎందుకోసం అంటే అది డొనేట్ చేసిన తర్వాత ఇట్ విల్ బికమ్ వాట్? స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో హియర్ సోడియం కంటైన్స్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్. ఒక డాట్ పెట్టండి. వై? ఇట్ కంటైన్స్ ఓన్లీ 1 ఎలక్ట్రాన్ ఇన్ ద outer most shell. Here electronic configuration is 3s1. Outermost electronic configuration is 3s1. Why? Generally we will give importance to the only valency shell. Inner shells కాదు. Plus oxygen. Oxygen contains 2 pair of electrons and 2 unpaired electrons. అంటే 1 2 3 4. సో హియర్ ఆక్సిజన్కి వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఇట్ ఈస్ రెడీ టు అట్రాక్ట్ 2 ఎలక్ట్రాన్లు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకోసం అంటే అష్టక నియమం ప్రకారము వ్యాలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్టయితే అది స్టేబుల్. కానీ ఇక్కడ వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి 2 ఎలక్ట్రాన్లు అట్రాక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇక్కడ చూసినట్టయితే ఒక సోడియం 1 ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఇక్కడ ఎన్ని సోడియం యాటమ్స్ ఉన్నాయి? 2. కాబట్టి ఒక సోడియం ఒకటి ఇస్తే ఇంకో సోడియం ఇంకొకటి ఇస్తుంది. సో ఆటోమేటికల్లీ వాట్ హ్యాపెన్? ఇట్ విల్ బికమ్ స్టేబుల్. 2 సోడియంలు ఉన్నాయి కాబట్టి ఒక సోడియం 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉంది, ఇంకో సోడియం ఇంకో 1 అన్పెయిడ్ ఎలక్ట్రాన్ ఉండడం వల్ల ఈ 2 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఆక్సిజన్కి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆక్సిజన్ ఆటమ్ విల్ బికమ్ అయాన్. ఈ ఎలక్ట్రాన్ డొనేట్ చేసిన తర్వాత సోడియంలో 8 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ప్లస్ ఇది ఎలక్ట్రాన్ డోనార్ కాబట్టి ఇట్ విల్ బికమ్ వాట్? పాజిటివ్ ఛార్జ్. సో ఇక్కడ 2 సోడియం యాటమ్స్ ఉన్నాయి కాబట్టి మనం దీన్ని 2గా మనం రాయొచ్చు. లెఫ్ట్ సైడ్ 2. దెన్ ఆక్సిజన్ కంటైన్స్ 8 ఎలక్ట్రాన్స్ లైక్ దిస్. 2-. ఎందుకు 2-? ఇది 2 ఎలక్ట్రాన్లను అట్రాక్ట్ చేసింది కాబట్టి దీన్ని మనము 2-గా రాయడం జరిగింది. సో ఇకపోతే దీన్ని క్యాటియోన్ అని దీన్ని యానియోన్ అని రాయడం జరుగుతుంది. ఇక్కడ Na ప్లస్ O2- రాస్తే క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా ఇది మనకు Na2O సోడియం ఆక్సైడ్గా ఫామ్ అవుతుంది. అంటే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ 2 అయాన్ల మధ్యలో ఒక రకమైన ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది. ఇట్ ఈస్ కాల్డ్ అయానిక్ బాండ్. అయానిక బంధం ఏర్పడుతుంది. అల్యూమినియం చూసినట్టయితే 13. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈజ్ 1s2 2s2
2p6 3s2 3p1. ఇక్కడ ఫస్ట్ ఆర్బిట్లో 2 ఎలక్ట్రాన్లు, సెకండ్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్లు, థర్డ్ ఆర్బిట్లో 3 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ ఏమైంది? అల్యూమినియం స్టేబుల్ యాటమా? కాదు. ఎందుకు? ఇట్ కంటైన్స్ 3 ఎలక్ట్రాన్స్ ఇన్ దేర్ వ్యాలెన్సీ షెల్. అంటే ఇట్ ఈస్ రెడీ టు అట్రాక్ట్ హౌ మెనీ ఎలక్ట్రాన్స్? 5 ఎలక్ట్రాన్స్ టు బికమ్ స్టేబుల్. బట్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఇట్ ఈస్ రెడీ టు డొనేట్ దట్ 3 ఎలక్ట్రాన్స్ అండ్ కన్వర్ట్ ఇన్ టు స్టేబుల్. సో ఇక్కడ చూసినట్టయితే చూద్దాం. అల్యూమినియం ఇట్ కంటైన్స్ 3 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ మనం రాసాం. దాంట్లో 3 ఎలక్ట్రాన్స్ బ్యాలెన్స్ షెల్లో ఉండడం జరిగింది. క్లోరిన్లో చూద్దాం. 17 1s2 2s2 2p6 3s2 3p5. దీంట్లో బ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5 + 2 7 ఎలక్ట్రాన్స్. Is it stable? No, it is unstable. It is ready to attract 1 electron to become stable. దీంట్లో ఎస్ ఆర్బిటాల్ అని చెప్పాను ఇంతకుముందు. ఆల్వేస్ యూ హ్యావ్ టు డ్రా 1 బాక్స్. దీంట్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. పి అనగానే ఎన్ని బాక్స్ డ్రా చేయాలి? 3 బాక్సెస్. 1 2 3 4 5. ఇక్కడ క్లోరిన్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? క్లోరిన్ బ్యాలెన్స్ షెల్లో 7 ఎలక్ట్రాన్స్. ఆ 7 ఎలక్ట్రాన్స్ని మనం ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. ఇంకొక క్లోరిన్. ఎందుకు? ఈ మాలిక్యూల్లో ఒక అల్యూమినియం 3 క్లోరిన్లు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఒక అల్యూమినియం 3 క్లోరిన్ యాటమ్స్ మనము డ్రా చేయాలి. అంటే దీంట్లో నుండి ఒక ఎలక్ట్రాన్ ఇది డొనేట్ చేస్తుంది, దీనికి డొనేట్ చేస్తుంది, మరియు దీనికి డొనేట్ చేస్తుంది. ఈ విధంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 3 ఎలక్ట్రాన్స్ ఏం చేసింది? అల్యూమినియం ఇట్ ఈస్ రెడీ టు డొనేట్. అంటే ఎలక్ట్రాన్ డోనార్, ఎలక్ట్రాన్ యాక్సెప్టార్. సో ఇట్ ఈస్ గివ్స్ రైస్ టు ఏం జరిగింది ఇక్కడ? అల్యూమినియం ఇది డొనేట్ చేసిన తర్వాత టు బికమ్ స్టేబుల్. 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. Al 3+. Al 3+గా మనం ఎందుకు మాట్లాడుకున్నాం? ఇక్కడ ఎందుకు పెట్టాము? మీన్స్ ఇట్ ఈస్ రెడీ టు డొనేట్ 3 ఎలక్ట్రాన్స్. కాబట్టి ఇక్కడ 3+గా మనము పెట్టడం జరుగుతుంది. క్లోరిన్ బై గెయినింగ్ 1 ఎలక్ట్రాన్ ఇట్ విల్ బికమ్ స్టేబుల్. సో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 + 5 + 1 ఎలక్ట్రాన్. టోటల్ 8 ఎలక్ట్రాన్స్. ఇక్కడ Cl-1. కానీ ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి? ఎన్ని క్లోరిన్ యాటమ్స్ ఉన్నాయి? 3. కాబట్టి మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పెట్టాలి కానీ రైట్ సైడ్ కింద బాటంలో పెట్టద్దు. సో ఇక్కడ 3 Cl-. సో హియర్ దీన్ని ఏమంటాం? క్యాటియాన్ అంటాం. దీన్ని ఏమంటాం? యానియాన్ అంటాం. సో హియర్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద ఎలక్ట్రోస్టాటిక్, ఒక పాజిటివ్కి ఒక నెగిటివ్కి రెండింటి మధ్యలో ఒక రకమైన అట్రాక్షన్ ఎందుకు ఏర్పడింది? ఈ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ కావడం వల్ల ఒక ధనావేశము మరియు రుణావేశము మధ్యలో ఒక ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అయాన్ల మధ్యలో ఏర్పడింది. కాబట్టి దీన్ని అయానిక బంధం అని అంటారు. ఇక్కడ చూసినట్టయితే అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియం క్లోరైడ్గా మనకి ఇక్కడ ఫామ్ కావడం జరిగింది. ఇంకో ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే కాల్షియం ఆక్సైడ్ చూద్దాం. కాల్షియం ఆక్సైడ్లో ఏ రకమైన బంధాన్ని ఏర్పరుస్తుంది మనం చూద్దాం. కాల్షియం ఆక్సైడ్ ముందుగా ఏం రాయాలి? కాల్షియం అటామిక్ నెంబర్ ఈజ్ 20, electronic configuration is 1s2 2s2 2p6 3s2 3p6 4s2
మరి దీనిలో వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 ఎలక్ట్రాన్స్. ఇది స్టేబులా? కాదు, ఇట్ ఈస్ అన్స్టేబుల్. హౌ ఇట్ విల్ బికమ్ స్టేబుల్? బై అట్రాక్టింగ్ 6 ఎలక్ట్రాన్స్. బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు అట్రాక్ట్ 6 ఎలక్ట్రాన్స్. అప్పుడు ఏం చేస్తుంది? కాల్షియం ఈజ్ రెడీ టు డొనేట్ దీస్ 2 ఎలక్ట్రాన్స్. ఎవరికి? ఏదైతే 2 ఎలక్ట్రాన్స్ యాక్సెప్ట్ చేస్తుందో దానికి డొనేట్ చేస్తుంది. అంటే దాని పక్కన ఇప్పుడు ఏముంది? ఆక్సిజన్ ఉంది. మరి ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్ అవసరమా? అది అట్రాక్ట్ చేస్తుందా? హియర్ ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 8, 1s2, 2s2, 2p4. బ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. వ్యాలెన్స్ షెల్లో 6 ఎలక్ట్రాన్స్ ఉంటే ఇది స్టేబులా? స్టేబుల్ కాదు. అష్టక నియమం ప్రకారము 8 ఎలక్ట్రాన్లు ఉంటే మాత్రమే స్టేబుల్. ఇది ఏం చేస్తుంది? కాల్షియం 2 ఎలక్ట్రాన్లను డొనేట్ చేస్తుంది. ఆక్సిజన్ ఏం చేస్తుంది? 2 ఎలక్ట్రాన్స్ను తీసుకుంటుంది. వాటి రెండింటి మధ్యలో ఒక రకమైన ఆకర్షణ, అట్రాక్షన్ ఏర్పడుతుంది. ఇప్పుడు చూడండి, కాల్షియం 2 చుక్కలు పెట్టండి. ఎందుకు? వ్యాలెన్స్ షెల్లో 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి 2 చుక్కలు పెట్టడం జరిగింది. ప్లస్ ఆక్సిజన్ తీసుకోండి. ఆక్సిజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 6. కాబట్టి ఎన్ని చుక్కలు పెట్టాలి? 6 పెట్టాలి. ఇప్పుడు కాల్షియం ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చెప్పండి. 4s2. ఇక్కడ 2s2, 2p4. ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తుంది? ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2 ఎలక్ట్రాన్స్ ఏమైంది? ఆక్సిజన్కి ట్రాన్స్ఫర్ చేసింది టు బికమ్ స్టేబుల్. ఈ 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళిపోయిన తర్వాత ఇట్ విల్ బికమ్ వాట్? అష్టక నియమం ప్రకారం అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్ ఇట్ ఈస్ స్టేబుల్. సో హియర్ బై డొనేటింగ్ 2 ఎలక్ట్రాన్స్ ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ Ca2+. ఇది డొనేట్ చేసిన తర్వాత ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 8. లైక్ దిస్. అండ్ వాటర్ ఆక్సిజన్ ఇట్ ఈస్ రెడీ టు అట్రాక్ట్ చేసింది. అంటే O 2-. దీన్ని ఏమంటావు? క్యాటియాన్. దీన్ని ఏమంటావు? యానియాన్. దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? బై డొనేటింగ్ దీస్ 2 ఎలక్ట్రాన్స్ ఏమవుతాయి? 8 ఎలక్ట్రాన్స్. ఏమని రాయాలి? 3s2, 3p6. ఇది రాస్తే సరిపోతుంది. తర్వాత దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? 2s2, 2p6. ఇక్కడ చూడండి, దీంట్లో 4s2 డొనేట్ చేసింది 2 ఎలక్ట్రాన్స్. డొనేట్ చేసిన తర్వాత 3s2, 3p6. దిస్ ఇస్ ద బ్యాలెన్స్ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మరి ఆక్సిజన్ విషయానికి ఏంటి? 2s2, 2p4. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ 2s2, 2p6. సో లైక్ దిస్ హియర్ it is ready to donate 2 electrons, it is ready to attract 2 electrons to become stable. So one is electropositive, one is electronegative. ఈ రెండింటి మధ్యలో ఒక రకమైన అట్రాక్షన్. ఇట్ ఈస్ నోన్ యాజ్ వాట్? ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. సో ఈ విధంగా Ca2+ O2- టు బికమ్ వాట్? స్టేబుల్. ఏమైంది ఇక్కడ? CaO. కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్లో రేపు పాలిటెక్నిక్లో మీకు ఇలా అడుగుతాడు, కాల్షియం ఆక్సైడ్లో ఏ విధమైన రసాయన బంధం ఏర్పడుతుంది అంటే అప్పుడు చెప్పాలి అయానిక బంధం ఏర్పడుతుంది. మెగ్నీషియం క్లోరైడ్లో ఏ రకమైన బంధం ఏర్పడుతుంది? అయానిక బంధం. ఇంతకుముందు చూసాం. సోడియం క్లోరైడ్లో ఏ రకమైన బంధం ఏర్పడుతుంది? అయానిక బంధం. తర్వాత సోడియం ఆక్సైడ్లో ఏ రకమైన బంధం ఏర్పడుతుంది? అయానిక బంధం. అంటే ఏవైతే ఎలక్ట్రాన్లు ట్రాన్స్ఫర్ చేసి, అంటే ఎలక్ట్రాన్ డోనార్, బై డొనేటింగ్ ఎలక్ట్రాన్ ఇట్ విల్ బికమ్ వాట్? క్యాటియాన్. బై అట్రాక్టింగ్ ఎలక్ట్రాన్స్ ఇట్ విల్ బికమ్ వాట్?
యానియాన్. ఒక క్యాటియాన్ ఒక యానియాన్ మధ్యలో ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఏర్పడి మనకి ఇక్కడ కాల్షియం ఆక్సైడ్గా ఏర్పడుతుంది. సో ఇవన్నీ అయానిక బంధానికి ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఇంకో రకమైన రసాయన బంధం చూద్దాం. దాన్ని ఏమంటారు? సంయోజనీయ బంధము అంటారు. సంయోజనీయ బంధము, కోవలెంట్ బాండ్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. కోవలెంట్ బాండ్, సెకండ్ టైప్ ఆఫ్ బాండ్, దట్ ఈస్ కోవలెంట్ బాండ్. ద మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ వన్ ఎలక్ట్రాన్ పేర్. ఫర్ ఎగ్జాంపుల్ H2 తీసుకోండి. హైడ్రోజన్ electronic configuration is 1s1. High sulfur here s orbital contains only one electron. Naturally inko hydrogen lo kuda 1s1, it contains only electron. Hydrogen contains one electron, another hydrogen contains one electron. These two electrons are ఇది HA అనుకుందాం, ఇది HB అనుకుందాం. HA contains only one electron, HB contains only one electron. ఈ రెండు ఎలక్ట్రాన్స్ మధ్యలో మ్యూచువల్ షేరింగ్ అంటే ఒక ఎలక్ట్రాన్ పేర్, దీన్ని ఏమంటారు? బాండ్ పేర్ అంటారు. ఎందుకని? ఈ రెండింటి మధ్యలో బాండ్ ఏర్పడుతుంది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ బాండ్ పేర్. అంటే ఎలక్ట్రాన్ జంట ఈ రెండింటి మధ్యలో సమిష్టిగా పంచబడుతుంది. అంటే ఏంటి? దీనికి ఎంతైతే శక్తి ఉంటుందో దీనికి కూడా అంతే శక్తి ఉంటుంది. కాబట్టి బాండ్ పేర్ అనేది లై మిడ్వే, రెండింటికి మధ్యలో ఉంటుంది. ఎందుకు? ఆ రెండింటికి ఎలక్ట్రోనెగటివిటీ అనేది ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి ద బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్ లై మిడ్వే బిట్వీన్ దీస్ టూ యాటమ్స్. కాబట్టి దీన్ని ఏమంటారు? కోవలెంట్ బాండ్ అంటారు. వాట్ ఈస్ కోవలెంట్ బాండ్? ద పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ద బాండెడ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మ్యూచువల్ షేరింగ్ బిట్వీన్ టూ యాటమ్స్ ఈజ్ నోన్ యాజ్ కోవలెంట్ బాండ్. సో హియర్ s orbital contains only one box. p orbital contains 3 boxes. ఎందుకని అంటే ముందుగా ఇక్కడ s orbital contains only 2 electrons, it contains 5 electrons. s orbital contains 2 electrons, p orbital contains 5 electrons. So here another chlorine is also contains 7 electrons. Means chlorine is surrounded by total 7 electrons. It is already paired of electrons. I will explain next about orbitals and the respective shapes. దీని తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ అనదర్ క్లోరిన్ ఇస్ ఆల్సో కంటైన్స్ 3 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 3 జంటలు అండ్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్. సో హియర్ దీస్ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మ్యూచువల్ షేరింగ్. సో ఈ క్లోరిన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 అంటే 8 ఉన్నది. ఇది స్టేబుల్. Another chlorine is also surrounded by how many electrons? 1 2 3 4 5 6 7 8 8 electrons. ఈ రెండు క్లోరిన్ ఆటమ్స్ స్టేబుల్ అయినాయి. ఎలా? ఈ బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్, దీన్ని BP అంటారు, బాండ్ పేర్. ఈ బాండ్ పేర్ ఉండడం వల్ల 2 ఎలక్ట్రాన్లు ఈ 2 క్లోరిన్ ఆటమ్స్ మధ్యలో సమిష్టిగా పంచబడింది కాబట్టి ఇది స్టేబుల్ అయింది. బాండెడ్ ఎలక్ట్రాన్ పేర్ ఈజ్ లై మిడ్వే బిట్వీన్ 2 క్లోరిన్ ఆటమ్స్. అయితే ఇక్కడ మనము దీని తర్వాత ఈ ఆర్బిటాల్స్, s ఆర్బిటాల్, p ఆర్బిటాల్ గురించి చెప్తున్నాం. అంటే ఇప్పుడు ఆర్బిటాల్స్ గురించి మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ మాలిక్యూల్స్కి వస్తాం. సో హియర్ ఆర్బిటాల్స్, ఇక్కడ ఆర్బిటాల్స్ అనగా ఏమి?
orbitals. Here, where the probability of finding electron is maximum, ఎక్కడైతే ఎలక్ట్రాన్ల యొక్క సమూహం ఎక్కువగా ఉంటుందో వాటిని ఏమంటారు? ఆర్బిటాల్స్ అంటారు. సో ఈ ఆర్బిటాల్స్ అకార్డింగ్ టు దేర్ షేప్స్, ఆర్బిటాల్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ నెంబర్ 1 S orbital, number 2 P orbital, D orbital, number 4 F orbital. According to their shapes, they are mainly classified into 4 types: S orbital, P orbital, D orbital and F orbital. అంటే షార్ప్, ప్రిన్సిపల్, డిఫ్యూజ్ అండ్ ఫండమెంటల్. సో లైక్ దట్ దే ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 4 ఆర్బిటాల్స్. ఫస్ట్ ఆర్బిటాల్ చూసినట్టయితే ఎస్ ఆర్బిటాల్. హియర్ ద షేప్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ ఈజ్ స్పెరికల్. The shape of s orbital is spherical, means it gives the where the probability of finding electron is maximum. ఎక్కడైతే ఎలక్ట్రాన్ల యొక్క సమూహం ఉన్నట్టయితే ఇట్ ఈస్ కాల్డ్ స్పెరికల్. అది మొత్తం ఒక షేప్ స్పెరికల్ లాగా వస్తుంది. ఎప్పుడైనా ఎస్ ఆర్బిటాల్ అనగానే ద షేప్ ఆఫ్ ఎస్ ఆర్బిటాల్ ఈజ్ స్పెరికల్. సో హియర్ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ డైరెక్షన్ టు ఎస్ ఆర్బిటాల్. ఎక్స్ యాక్సిస్లో ఉండే, వై యాక్సిస్లో ఆర్ జెడ్ యాక్సిస్లో ఎటు చూసినా ఈక్వల్ డైరెక్షన్. దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ డైరెక్షన్ టు ఎస్ ఆర్బిటాల్. సో హియర్, సో దట్ ఈస్ వై ఎస్ ఆర్బిటాల్ కెపాసిటీ ఈజ్ ఓన్లీ 2 electrons. It contains always 1 box. It contains only 2 electrons. It represents what? Degenerate orbitals. So here s orbital contains only 2 electrons, and here it will accommodate the shape of s orbital అనగానే is spherical అని చెప్పాలి. దీని కెపాసిటీ ఎప్పుడైనా 2 electrons. సెకండ్ విషయానికి వస్తే p orbital. The shape of p orbital is dumbbell. మీరు చూస్తారు కదా, డంబెల్ షేప్ ఉంటుంది. దే ఆర్ కాల్డ్ లోబ్స్. లోబ్, దీనికి 2 లోబ్స్ ఉంటాయి. సో హియర్ p orbital contains here 3 boxes like this. Means here suppose the orientation is on x-axis, generally it is called px. And the electron cloud is on x-axis, generally it is called px. Suppose the electron cloud on y-axis, it is called py. Suppose the electron cloud on z-axis, it is called pz. So here p orbital contains 3 degenerate orbitals. 3 degenerate orbitals. What do you mean by degenerate orbitals? Means they are having equal energy but differ in their directions. ఒకటి x axis అనుకుంటున్నాం, y axis అంటున్నాం, z axis, but they are having same energy. It contains how many degenerate orbitals? 3. p అనగానే ఎప్పుడు కానీ 3 degenerate orbitals ఇలా 3 boxes డ్రా చేయాలి. What are they? They are known as degenerate orbitals. p contains how many electrons here? 6. So 6 electrons, and each degenerate orbital will occupy 1 electron. 1 2 3 4 5 6 ఇలా ఫిల్ చేయాలి. అంటే here px contains 2 electrons, py contains 2 electrons, pz contains 2 electrons. So like that p orbital will accommodate 6 electrons. So ila s orbital contains 2 electrons and it contains 1 degenerate orbital. P orbital contains
6 electrons, it contains 3 degenerate orbitals. What are they means? Px, Py and Pz. So like this. Here next చూసినట్టయితే next d orbital. The shape of d orbital is double dumbbell. The shape of d orbital is double dumbbell. So here third one, d orbital. The shape of d orbital is double dumbbell. Dumbbell and dumbbell like this. It is dumbbell and it's another dumbbell. Double dumbbell. It contains 4 lobes. So here mainly it is classified into 3 types. Number 1, 2, 3. Ikkada 2 types. Suppose the orientation between the x and y, it is known as dxy. Suppose the between x and z, dxz. Between y and z, dyz. Along the axis on x, on y, dx square minus y square, and along the z axis ila dz square. So like this, d orbital contains 5 degenerate orbitals. What are they? dxy, dyz, dxz, dx square minus y square and dz square. So like this, it is classified into 2 types. One is between the axis and the one is along the axis. Suppose between x and y, it is called dxy. Between x and z, dxz. Suppose y and z, dyz. Here along the axis, on x axis, on y axis, means dx square minus y square. And here along z axis, it is called dz square. So like this, d orbital contains 5 degenerate orbitals. అన్నిటికీ సమానమైన శక్తినే ఉంటుంది, కానీ వాటి యొక్క డైరెక్షన్లో మాత్రము డిఫరెంట్గా ఉంది. మరి డి ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అకామిడేట్ చేస్తుంది అంటే 10. ఎందుకు? ఒక్కొక్క బాక్స్లో 2 ఎలక్ట్రాన్లు అకామిడేట్ అవుతాయి. కాబట్టి మొత్తము ఎన్ని? 10 ఎలక్ట్రాన్స్. డి ఆర్బిటాల్ కెపాసిటీ ఈస్ 10 electrons. So like that here s orbital, so here s orbital will accommodate 2 electrons, p orbital will accommodate 6 electrons, d orbital will accommodate 10 electrons. Next one is f orbital. Here f orbital, fourth one f orbital. The shape of f orbital is 4-fold dumbbell shape. Here 1, 2, 3, 4 dumbbells. It is very difficult to represent. So simply forget about the structure of f orbital. So here f orbital will accommodate 14 electrons, means it contains 7 degenerate orbitals. 1, 2, 3, 4, 5, 6, 7. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. 14 electrons. F orbital will accommodate 14 electrons. The shape of f orbital is 4-fold dumbbell shape. So like that, s orbital contains only 1 degenerate orbital. It will contains only always 2 electrons.
P contains 3 degenerate orbitals, so it contains 6 electrons. D orbital contains 5 degenerate orbitals, it will contains naturally 10 electrons. F orbital contains 14 electrons. Like this. Here S will accommodate 2, P always accommodates 6, D always 10, F always 14 electrons. So like this, very and very important, the capacity of first S orbital 2, P6, D10, F14. పాలిటెక్నిక్లో ఎలా అడుగుతాడు? ఎస్ ఆర్బిటాల్లో ఎన్ని డీజెనరేట్ ఆర్బిటాలు ఉన్నాయి? ఒకటి. దాని కెపాసిటీ ఎన్ని ఎలక్ట్రాన్లను అకామిడేట్ చేయగలదు? 2 అని చెప్పాలి. పి ఆర్బిటాల్లో ఎన్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి? 3. ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? ఎన్ని ఎలక్ట్రాన్లు అకామిడేట్ చేయగలదు? 6. డి ఆర్బిటాల్ కెపాసిటీ ఎంత? 10. దీంట్లో ఎన్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి? 5. ఎఫ్ ఆర్బిటాల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 14 ఎలక్ట్రాన్స్. ఎన్ని డీజెనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి? 7. 14 ఎలక్ట్రాన్స్. సో ఈ విధంగా ఇంకో షేప్స్ గురించి కూడా అడుగుతాడు. ఎస్ ఆర్బిటాల్ ఏ షేప్లో ఉంటుంది? స్పెరికల్. పి ఆర్బిటాల్ డంబెల్. డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్. ఎఫ్ ఆర్బిటాల్ 4-fold డంబెల్ షేప్. ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ అనేది 2 ఎలక్ట్రాన్లను అకామిడేట్ చేస్తుంది. పి ఆర్బిటాల్ 6 electrons, డి ఆర్బిటాల్ 10 electrons అండ్ ఎఫ్ ఆర్బిటాల్ 14 electrons. సో ఇక్కడ చూసినట్టయితే ఆక్సిజన్ మాలిక్యూల్ చూద్దాం. ఈ 2 ఆక్సిజన్స్ మధ్యలో ఏ విధమైన బాండ్ ఫామ్ అవుతుంది, ఎలా బాండ్ ఫామ్ అవుతుంది ఇక్కడ చూసినట్టయితే ఆక్సిజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 8. Here electronic configuration is 1s2, 2s2, 2p, 4. ఇక్కడ వ్యాలెన్సీ షెల్లో సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? టోటల్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఎస్ ఆర్బిటాల్లో 2, పి ఆర్బిటాల్లో 4. 1, 2, 3, 4. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం ఏమని? ఎస్ ఆర్బిటాల్ కంటైన్స్ ఓన్లీ 1 డీజెనరేట్ ఆర్బిటాల్. సో యూ హ్యావ్ టు పుట్ ఓన్లీ 1 బాక్స్ ఫర్ ఎస్ ఆర్బిటాల్. సపోజ్ పి ఆర్బిటాల్ అనుకో, పి ఆర్బిటాల్ కంటైన్స్ 3 డీజెనరేట్ ఆర్బిటాల్స్. పుట్ 3 boxes. సో హియర్ వాట్ ఆర్ దే? px, py, pz. So like this, s orbital contains here 1 degenerate orbital, 2 electrons. p orbital contains 3 degenerate orbitals, 4 electrons. So here another oxygen. ఇప్పుడు ఒక ఆక్సిజన్లో చూద్దాం ఎన్ని పేర్. దిస్ ఇస్ కాల్డ్ పేర్. పేర్ జంట, జత అంటారు. ఇక్కడ మనము ఎన్ని పేర్స్ ఉన్నాయి? 2 pairs, 2 pairs. కాబట్టి ఆ పేర్స్ని కూడా మనము 2 చుక్కలు పెట్టాలి. మైనస్లు కానీ ప్లస్లు కానీ స్టార్లు కానీ పెట్టొద్దు. ఎందుకు? అకార్డింగ్ టు లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్, ఎలక్ట్రాన్ చుక్కల పద్ధతి ద్వారా మనము 2 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అలా పెట్టాలి. నెక్స్ట్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇలా దూరం పెట్టాలి. అండ్ అనదర్ ఆక్సిజన్. ఎందుకు? ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. O2 మాలిక్యూల్ అన్నాం కాబట్టి ఇక్కడ 2 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, దెన్ 2 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ ఇలా రాయాలి. లూయిస్, అకార్డింగ్ టు లూయిస్ ఎలక్ట్రాన్ డాట్ మెథడ్. ఈ 2 ఒంటరి ఎలక్ట్రాన్ల మధ్యలో బంధం ఏర్పడుతుంది. ఈ ఒక్క అన్పేర్డ్ ఎలక్ట్రాన్ ఈ రెండింటి మధ్యలో బంధం ఏర్పడుతుంది.
ఈ ఆక్సిజన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్. అకార్డింగ్ టు అష్టక నియమం, అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్, it is stable. Another oxygen is also surrounded by how many electrons? 8 electrons. 1 2 3 4 5 6 7 8. So here total 8 electrons. చూసారా, ఈ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రసాయన బంధంలో పాల్గొనవు. ఇట్ విల్ నాట్ టేక్ పార్ట్ ఇన్ ద కెమికల్ బాండ్ ఫార్మేషన్. మరి ఏవి పాల్గొంటాయి? అన్పేడ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే పాల్గొంటాయి. అంటే 2 అన్పేడ్ ఎలక్ట్రాన్లు కాబట్టి 2 చుక్కలు ఇలా పెట్టండి. పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి 2 పేర్లు కాబట్టి 2 పేర్లు ఇటు పెట్టండి. ఇంకొక ఆక్సిజన్ తీసుకోండి, దాంట్లో కూడా 2 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, జోడీలు, జంట, జత. ఇక్కడ చూసినట్టయితే 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్. ఈ 2 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ మధ్యలో బంధము ఏర్పడుతుంది. దీన్ని ఏమంటారు? లోన్ పేర్. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. దీన్ని ఏమంటారు? బాండ్ పేర్. బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఏ విధమైన క్వశ్చన్ అడగచ్చు? ఇలా అడుగుతాడు, ఆక్సిజన్ మాలిక్యూల్లో ఎన్ని ఒంటరి జంట ఎలక్ట్రాన్లు ఉన్నాయి? ఇది ఒంటరి ఎలక్ట్రాన్ల జంట. లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. మొత్తము 4 జంటలు ఉన్నాయి. 4 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 2 బంధ జంటలు ఉన్నాయి. క్వశ్చన్ ఎలా అయినా అడగచ్చు. ఒక్క ఆక్సిజన్ చుట్టూ అడుగుతున్నాడా, లేదా మొత్తం ఆక్సిజన్ చుట్టూ 2 ఆక్సిజన్ల చుట్టూ అడుగుతున్నాడా? అది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఆక్సిజన్ మాలిక్యూల్లో ఒక్క ఆక్సిజన్ చుట్టూ ఎన్ని బాండ్ పేర్లు ఉన్నాయి, ఎన్ని లోన్ పేర్లు ఉన్నాయి? ఒకవేళ అలా అడిగినట్టయితే 2 లోన్ పేర్లు, 2 బాండ్ పేర్లు అని మీరు చెప్పాలి. ఇంకో మాలిక్యూల్ చూసినట్టయితే నైట్రోజన్ చూసాం కదా. ఆక్సిజన్లో 2 ఆక్సిజన్స్ మధ్యలో 2 బంధ జంటలు సమిష్టిగా పంచబడ్డాయి. ఇప్పుడు నైట్రోజన్లో చూద్దాం. నైట్రోజన్ అటామిక్ నెంబర్ 7 అనుకుంటే ఇక్కడ 1s2 2s2 2p3. సో ఇక్కడ ఆర్బిటాల్స్ విషయంలో వస్తే వ్యాలెన్స్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 5. ఎస్ ఆర్బిటాల్ అనగానే ఎన్ని డీజనరేట్ ఆర్బిటాల్స్ ఉంటాయి? 1. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా ఎస్ ఆర్బిటాల్లో ఒకటే బాక్స్ డ్రా చేయాలని. సో ఇక్కడ 2 ఎలక్ట్రాన్లు కాబట్టి 2 ఎలక్ట్రాన్లు ఇలా పెట్టండి. పి ఆర్బిటాల్లో 3 డీజనరేట్ ఆర్బిటాల్స్ 1 2 3. వాట్ ఆర్ దే? పిఎక్స్, పివై, పిజెడ్. ఇప్పుడు చెప్పండి, కొన్నిసార్లు ఇలా అడుగుతాడు, నైట్రోజన్ యాటంలో వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి? వ్యాలెన్సీ షెల్లో అంటే బాహ్య కక్షలో. ఇది 1వ కక్ష, ఇది 2వ కక్ష కదా. 2వ కక్షలో ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్లు, ఎన్ని పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటాడు. అప్పుడు నువ్వు చెప్పాలి 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్, ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి అని చెప్పాలి. సరే, 2 నైట్రోజన్ల మధ్యలో ఏ విధమైన బంధం ఏర్పడుతుందో చూద్దాం. ఇప్పుడు నైట్రోజన్, ఇక్కడ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంది, దాన్ని ఇలా రిప్రజెంట్ చేస్తున్నాను, మనకు తెలియాలి కదా. అందు గురించి ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డ్రా చేసి దానికి 2 చుక్కలు పెట్టాను, ఇది అని అర్థం. ఇక్కడ 3 అన్పేడ్ ఎలక్ట్రాన్స్, 3 చుక్కలు దూరంగా పెట్టాలి. ఎందుకోసం అంటే దీనికి కాస్త భేదం ఉన్నది. ఏమిటి? ఒకటే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి 2 చుక్కలు పక్కపక్కన పెట్టాలి, దూరంగా పెడితే తప్పు. సో ఇవి ఒంటరి ఎలక్ట్రాన్లు కాబట్టి 3 దూరంగా పెట్టండి.
ఇంకొక నైట్రోజన్ చూసినట్టయితే దాంట్లో కూడా ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ చుక్కకు ఈ చుక్క ఎదురుగా పెట్టండి. ఎందుకు? ఇవి ఒంటరి ఎలక్ట్రాన్లు, ఇవి ఒంటరి ఎలక్ట్రాన్లు. ఈ రెండు ఒంటరి ఎలక్ట్రాన్ల మధ్యలో ఈ విధంగా బంధాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి ఈ నైట్రోజన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్లు ఉన్నాయి. మరి ఇంకొక నైట్రోజన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్లు. ఇది స్టేబులా? స్టేబులే. ఇది స్టేబులా? స్టేబులే. రేపు మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఇలా అడుగుతాడు, నైట్రోజన్ ఈజ్ సరౌండెడ్ బై హౌ మెనీ బాండ్ పేర్స్, హౌ మెనీ లోన్ పేర్స్? ఎన్ని బంధ జంటలు ఉన్నాయి, ఎన్ని ఒంటరి జత ఎలక్ట్రాన్లు కలిగి ఉన్నాయి? అప్పుడు నువ్వేం చెప్పాలి? దీన్ని ఏమంటారు? లోన్ పేర్. ఇదేంటి? బాండ్ పేర్. ఇప్పుడు చెప్పండి, నైట్రోజన్ ఈజ్ సరౌండెడ్ బై 1 లోన్ పేర్, 1 2 3 బాండ్ పేర్స్, అంటే బంధ జంటలు. ఈ రెండు నైట్రోజన్ల మధ్యలో ఈ 3 పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మ్యూచువల్ షేరింగ్, సమిష్టిగా పంచబడుతున్నాయి. కాబట్టి ఇది సంయోజనీయ బంధము. 3 బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ మ్యూచువల్ షేరింగ్ బిట్వీన్ 2 నైట్రోజన్ ఆటమ్స్. కాబట్టి ఇట్ ఈస్ నోన్ యాజ్ కోవలెంట్ బాండ్ ఆర్ సంయోజనీయ బంధం అని అంటారు. ఇంకొకటి, ఈ నైట్రోజన్ మాలిక్యూల్ మొత్తంలో అడుగుతున్నాడా క్వశ్చను, లేదా ఒక్క నైట్రోజన్ చుట్టే అడుగుతున్నాడా అన్న విషయాన్ని క్వశ్చన్ చాలా కూలంకషంగా చదివి ఆ తర్వాత మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ 2 నైట్రోజన్ల మధ్యలో 3 బంధ జంటలు ఏర్పడినాయి. కాబట్టి దీన్ని ఏమంటారు? ట్రిపుల్ బాండ్ అంటారు, త్రిబంధము. ఎందుకు? 3 బంధ జంటలు ఏర్పడుతున్నాయి కాబట్టి త్రిబంధం, ట్రిపుల్ బాండ్ అంటారు దీన్ని. అలానే ఇంకొకటి మనము ఫ్లోరిన్ చూద్దాం. ఫ్లోరిన్ F9 1s2 2s2 2p5. దీంట్లో 2 ఎలక్ట్రాన్లు, p అనగానే 3 బాక్సెస్ 1 2 3 4 5. హియర్ ఫ్లోరిన్ ఎన్ని జంటలు ఉన్నాయి? ఇక్కడ 3 జంటలు. కాబట్టి 3 జంటలను నువ్వు జాగ్రత్తగా రిప్రజెంట్ చేయాలి. 1 2 3 అండ్ 1 అన్పేడ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి కొంచెం దూరంగా ఒక చుక్క పెట్టాలి. అంటే అది వేరే ఒక యాటంతో బంధం ఏర్పరచడానికి సిద్ధంగా ఉన్నాయి. మరి 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బంధంలో పాల్గొనవా? అవి పాల్గొనవు. ఎప్పుడైతే ఒకటే అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉందో అది ఎప్పుడెప్పుడు పేరు కావాలా అని ట్రై చేస్తుంది. కానీ ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, లోన్ పేర్ అంటే జంట అయిపోయింది. జంట అయినప్పుడు అవి పాల్గొనవు, రసాయన బంధంలో పాల్గొనవు. ఏకాకిలు ఉంటే సో దే ఆర్ కన్వర్టెడ్ ఇంటూ వాట్? బాండ్ విత్ అనదర్ ఎలక్ట్రాన్. సో హియర్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఫ్లోరిన్లు? 2. ఒక దానిలో ఈ విధమైన స్ట్రక్చర్, అంటే 3 లోన్ పేర్లు ఉన్నాయి, ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అలానే ఇంకొక ఫ్లోరిన్లో కూడా ఎన్ని జంటలు ఉంటాయి? 3 జంటలు, ఒక అన్పేడ్ ఎలక్ట్రాన్. ఈ అన్పేడ్ ఎలక్ట్రాన్ రెండింటి మధ్యలో ఒక రకమైన ఓవర్లాప్ జరిగి సంయోజనీయ బంధం ఏర్పడుతుంది. ఇలా ఈ ఫ్లోరిన్ చుట్టూ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్. అకార్డింగ్ టు ఆక్టేట్ రూల్, అష్టక నియమం ప్రకారము ఒక యాటమ్ చుట్టూ 8 ఎలక్ట్రాన్లు ఉన్నట్టయితే అది స్థిరమైనది. మరి ఇంకో ఫ్లోరిన్ చుట్టూ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 ఎలక్ట్రాన్స్. అంటే ఇది స్టేబుల్, ఇది కూడా స్టేబుల్. ఇప్పుడు మీకు పాలిటెక్నిక్ ఎంట్రన్స్లో ఏ విధమైన క్వశ్చన్ అడుగుతాడు? ఫ్లోరిన్ అణువులో
టోటల్ ఫ్లోరిన్ అణువులో ఎన్ని బంధ జంటలు ఉన్నాయి, ఎన్ని ఒంటరి ఎలక్ట్రాన్ జంటలు ఉన్నాయి అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏమని చెప్పాలి? ఇదేంటి లోన్ పేర్, ఇదేంటి లోన్ పేర్, లోన్ పేర్, లోన్ పేర్, లోన్ పేర్, లోన్ పేర్. ఎన్ని ఉన్నాయి లోన్ పేర్స్? 6, 6. బంధ జంటలు బాండ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి? 1. కాబట్టి ఏంటి, ఒక్క బాండ్ పేర్, దీన్ని ఏమనంటారు? బీపీ అని కూడా అంటారు, అంటే బాండ్ పేర్ అని అర్థం. ఒక్క బీపీ 6 ఎల్పీస్ అంటే లోన్ పేర్స్ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 2 ఫ్లోరిన్స్ మధ్యలో ఎన్ని బంధాలు ఏర్పడతాయి? సింగిల్ బాండా, డబుల్ బాండా, ట్రిపుల్ బాండా? ఈ 2 ఫ్లోరిన్ల మధ్య ఏ బంధం ఏర్పడింది? ఒకటే బంధం. కాబట్టి ఏమంటారు దీన్ని? సింగిల్ బాండ్ అని అంటారు. సో ఆ విధంగా ఇక్కడ ఫ్లోరిన్లో ఈ రకమైన బంధాలు ఏర్పడతాయి. దీంట్లో ఒక కార్బన్ 4 హైడ్రోజన్లు కలిసి మీథేన్గా ఏర్పడింది. ఈ హైడ్రోజన్కి కార్బన్కి ఏ విధమైన బంధం ఏర్పడుతుందో, ఎలా బంధం ఏర్పడుతుందో ఇప్పుడు చూద్దాం. హైడ్రోజన్ అటామిక్ నెంబర్ ఈజ్ 1. దీంట్లో ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఎస్ ఆర్బిటాల్ ఒక్క ఎలక్ట్రాన్, అంటే ఒక్క డీజెనరేట్ ఆర్బిటాల్ ఇలా డ్రా చేసి ఒక్క ఎలక్ట్రాన్. అంటే హైడ్రోజన్ ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది? ఒక్కటే. ఎందుకు? ఒకటే ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఒంటరి ఎలక్ట్రాన్లు ఎన్ని ఉంటే అన్ని బంధాలను ఏర్పరుస్తాయి. హైడ్రోజన్లో ఒకటి ఉంది కాబట్టి అది ఒకటే బంధాన్ని ఏర్పరుస్తుంది. తర్వాత ఇక్కడ కార్బన్ విషయానికి వస్తాం. కార్బన్ 6. ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూసినట్టయితే 2p4, 2p2. సో సెకండ్ ఆర్బిట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? టోటల్ 2 + 2 4. ఇక్కడ ఎస్ ఆర్బిటాల్ అనగానే ఒక బాక్స్, దీంట్లో 2 ఎలక్ట్రాన్లు. పి ఆర్బిటాల్ అనగానే ఎన్ని డీజనరేట్ ఆర్బిటాల్స్? 3. దీంట్లో 2 ఎలక్ట్రాన్లు. ఇక్కడ చూసినట్టయితే కార్బన్ గురించి చాలా జాగ్రత్తగా మనము నేర్చుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఎందుకోసమంటే టోటల్ పీరియాడిక్ టేబుల్లో సింగిల్ ఎలిమెంట్ దట్ ఈస్ కార్బన్. కార్బన్ను బేస్ చేసుకొని టోటల్ కెమిస్ట్రీ ఈజ్ క్లాసిఫైడ్ ఇంటూ 2 parts, విత్ కార్బన్, వితౌట్ కార్బన్. అంటే నువ్వు మన నేచర్లో ఏ కాంపౌండ్స్ తీసుకున్నా కంపల్సరీ 98% కాంపౌండ్స్ ఆర్ మేడప్ ఆఫ్ దిస్ కార్బన్. సో అందు గురించి ఏంటంటే ఈ కార్బన్ ఎన్ని బంధాలను ఏర్పరుస్తుంది అన్న విషయం చాలా జాగ్రత్తగా గమనించాలి. సెకండ్ ఆర్బిట్లో చూసినట్టయితే 2 ఎలక్ట్రాన్లు. మరి ఇక్కడ ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు, పి ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లు. సేమ్ సెకండ్ ఆర్బిట్. దీంట్లో 2 ఎలక్ట్రాన్లు ఉన్నాయి, దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది, దీంట్లో 1 ఎలక్ట్రాన్ ఉంది. దీంట్లో ఏమి ఎలక్ట్రాన్స్ లేవు. అంటే పీజెడ్లో పిఎక్స్, పివై, పీజెడ్, పీజెడ్ ఆర్బిటాల్లో ఏమి ఎలక్ట్రాన్లు లేవు. అంటే ఇది గ్రౌండ్ స్టేట్. ఎగ్జైటెడ్ స్టేట్ అంటే ఏమవుతుంది? సేమ్ ఆర్బిట్, సేమ్ ఫ్యామిలీలో ఒక దగ్గర 2 లడ్డూలు ఉన్నాయి, ఒక దగ్గర 1 లడ్డు ఉంది, ఇంకో దగ్గర 1 లడ్డు ఉంది, ఇంకొక బ్రదర్ దగ్గర ఏం లడ్డూలు లేవు. అప్పుడు ఏం జరుగుతుంది? ఈ బ్రదర్ వీళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలానే కార్బన్లో కూడా ఈ ఎలక్ట్రాన్ ఇక్కడికి జంప్ చేస్తుంది. ఈ విధంగా ఎప్పుడు కార్బన్ 4 అన్పేర్డ్ ఎలక్ట్రాన్స్ కలిగి ఉంటుంది. అంటే కార్బన్ ఎప్పుడు 4 బంధాలను ఏర్పరుస్తుంది. ఎందుకు? 4 ఒంటరి ఎలక్ట్రాన్లు ఉన్నాయి కాబట్టి కార్బన్ ఎప్పుడు 4 బంధాలను ఏర్పరుస్తుంది. వెరీ 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 అండ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూస్తే ఎలా ఏర్పరుస్తుంది? ఇలా చూడండి. కార్బన్ ఈ విధంగా 4 బంధాలు ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే డబుల్ బాండ్ పెట్టి ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే ఇలా అయినా ఉండొచ్చు, లేదంటే ఇలా అయినా ఉండొచ్చు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాను నేను? కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అంటే 4 గీతలు అనుకోండి మాస్లో చెప్పాలంటే.
1 2 3 4 ఇవన్నీ ఏమంటారు? ఏకబంధము అంటారు, సింగిల్ బాండ్. ఇవి డబుల్ బాండ్, సింగిల్ బాండ్ సింగిల్ బాండ్. ఇదేంటి? డబుల్ బాండ్ డబుల్ బాండ్, ట్రిపుల్ బాండ్ సింగిల్ బాండ్. అంటే చూడండి 4 బంధాలు ఎక్కడ చూసినా 4 గీతలు, కార్బన్ చుట్టూ 4 బాండ్స్ ఏర్పరుస్తాయి. కంపల్సరీ 4 బాండ్స్ ఉంటాయి. ఈ మాలిక్యూల్కి వస్తే కార్బన్, కార్బన్ అనగానే మనకి ఎన్ని చుక్కలు పెట్టుకోవాలి? 4 చుక్కలు పెట్టుకోవాలి. ఇలా ఎందుకు 4 చుక్కలు పెట్టుకున్నాం? ఇక్కడ 4 అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 4 చుక్కలు పెట్టుకోవడం జరిగింది. అంటే 4 బాండ్స్ ఏర్పడతాయి. ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 4. ఒక్కొక్క హైడ్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1. కాబట్టి హైడ్రోజన్ 1. 4 ఉన్నాయి కాబట్టి 4 హైడ్రోజన్లు, 4 ఒంటరి ఎలక్ట్రాన్ల చుట్టూ 4. ఇలా ఎందుకు పెట్టాం? ఈ ఒంటరి ఎలక్ట్రాన్తో బంధం ఏర్పడబోతున్నది కాబట్టి ఇలా ఓవర్లాప్, బాండ్ 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 బాండ్, ఇలా ఏకబంధం, సింగిల్ బాండ్ సింగిల్ బాండ్ సింగిల్ బాండ్ సింగిల్ బాండ్. ఈ విధంగా 4 బంధాలు ఏర్పరుస్తున్నాయి. వెరీ 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 అండ్ ఇంపార్టెంట్. దీన్ని ఏమంటారు? మీథేన్ అంటారు. మీథేన్ అని ఎందుకంటారు? మిత్ అంటే ఒక కార్బన్, ఇత్ అంటే 2 కార్బన్లు. ఇక్కడ ఒకటే కార్బన్ ఉంది కాబట్టి దీన్ని ఏమంటారు? మిత్ అంటారు. సింగిల్ బాండ్ సింగిల్ బాండ్ సింగిల్ బాండ్ సింగిల్ బాండ్, ఏకబంధం ఉన్నది కాబట్టి వాటిని ఏఎన్ఏ అంటారు. మిత్ అంటే ఒక కార్బన్, ఏన్ సింగిల్ బాండ్ కాబట్టి ఏన్, మిత్ ఏన్. దీని పేరేమంటారు? మీథేన్ అని అంటారు. కాబట్టి ఈ విధంగా CH4లో ఈ విధంగా. అప్పుడు మిమ్మల్ని ఏమడుగుతాడు? CH4లో కార్బన్ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నాయి? 4. ఇకపోతే దీని యాక్చువల్ స్ట్రక్చర్, దీని ఆకృతిని చూసినట్టయితే ఎలా ఉంటుంది? ఇలా ఉండదు. ఎందుకు? ఈ బంధం నుండి ఈ బంధంకు రిపల్షన్, ఒకదానికి ఒకటి ఏమవుతుంది? రిపల్షన్, వ్యతిరేకించుకొని ఒక రకమైన షేప్ వస్తుంది. క్లాస్ రూమ్లో ఇద్దరే కూర్చున్నారనుకోండి అబ్బాయిలు, వాళ్ళకి ఎగ్జామ్స్ ఎక్కడ కూర్చుంటారు? లాస్ట్ బెంచ్లో ఒకతను, ఫస్ట్ బెంచ్లో ఒకతను కూర్చుంటారు. ఎందుకు? సౌండ్ రిపల్షన్ కాబట్టి. అలా 3 ఉన్నారనుకోండి, ఎక్కడ కూర్చుంటారు? లాస్ట్ బెంచ్లో ఒకరు, ఫస్ట్ బెంచ్లో ఒకరు, మిడిల్లో ఒకరు. 4 ఉన్నారనుకోండి, 4 కార్నర్స్లో 4 మెంబర్స్ కూర్చుంటారు. ఎందుకు? సౌండ్ రిపల్షన్. అలానే ఈ బంధానికి ఒక రకమైన రిపల్షన్ ఉంటుంది. రిపల్షన్ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఇది దీనికి వ్యతిరేకము, అంటే రిపెల్ చేస్తుంది. ఇది దీనికి రిపెల్ చేస్తుంది, ఇది దీనికి రిపెల్ చేస్తుంది, ఇది దీనికి రిపెల్ చేస్తుంది. ఒక రకమైన షేప్ వస్తుంది. అది ఏ షేప్? ఇప్పుడు చూడండి, కార్బన్ బాండ్ బాండ్ బాండ్, హైడ్రోజన్ హైడ్రోజన్ హైడ్రోజన్. ఇక్కడ నుండి ఇక్కడికి రిపెల్ అవుతుంది, ఇక్కడ నుండి ఇక్కడికి రిపెల్ అవుతుంది. మళ్ళీ ఏంటి సార్ మీరు 3 బాండ్స్ డ్రా చేసినారు, ఇంకో బాండ్ ఏది? ఇంకోటి బోర్డు వెనకాల ఉంది. సో లైక్ దిస్ స్మాల్గా డ్రా చేస్తున్నాను. మీథేన్ బాండ్ యాంగిల్ ఎంత ఇక్కడ? 109 degrees 28 minutes. ఇది యాక్చువల్ షేప్. ఏ షేప్ అంటారు దీన్ని? టెట్రాహైడ్రల్ అంటారు. టెట్రాహైడ్రల్ షేప్.